Top 10. Hey guys, good morning. Day 2 ఫ్రమ్ వైజాగ్. నైట్ వచ్చేసరికి 7 అయిపోయింది. ఇంకా అప్పుడు లాగ్ కంటిన్యూ చేయలేదు. ఇక ఇప్పుడు రెడీ అయ్యి మా అమ్మమ్మ అటు బొబ్బిలి వెళ్ళాలి. అటు వైజాగ్ నుంచి కొంత మధ్య మధ్యలో రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళని చూసుకొని మళ్ళీ బొబ్బిల్లో రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళని చూసుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. చూడాలి ఎంత టైం అవుద్ది అంటాను. ఆన్ ద వే చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఇదొక హఠాత్ పరిణామం, ఎవరో ఊహించనిది. అప్పుడప్పుడు వింతలు ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. బీ స్ట్రాంగ్. చీకట్లో ఎవరది? మా అత్త. చలో మనమైతే గాలి కొట్టించాలి, కొంచెం చెక్ చేయించి కొట్టించాలి. చలో గట్టిగా అది షిఫ్ట్. నిన్న మనకి రాజమండ్రి ఫిల్లింగ్ అయింది కదా, దాని తర్వాత వైజాగ్ వరకు వచ్చేసాము. అయితే వైజాగ్ వరకు వచ్చేసాము. ఇక్కడ వైజాగ్ పెట్రోల్ బంక్ మారిక్వల్స్లో ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాం. మొత్తం క్లియర్ అయిపోయింది, బ్లింక్ అవుతుంది. ఇక్కడ వైజాగ్లో కొట్టించుకొని ఇక్కడ రిలేటివ్స్ మా అత్త వాళ్ళు ఉంటారు, మరదల వాళ్ళని కలిసేసి మళ్ళీ ఊరు వెళ్ళిపోదాం బొబ్బిలి. ఇక్కడ దారిలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఆన్ ద వే కలిసేసి బొబ్బిలి వెళ్ళి బొబ్బిలిలో ఇంకా కొంతమంది చుట్టాలని కలిసేది ఉంది. వాళ్ళని కలిసేసి అందరినీ పలకరించుకొని మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాము. ఎప్పుడు తొందరగా బయలుదేరమంటే బయలుదేరలేదు. ఎప్పుడు తెలుసా, 7కి 8కి 7:30 అట్లా బయలుదేరిపోదాం అన్నారు. 10 అయింది తెలుసా బయలుదేరి. లేడీస్ అసలు లేట్ చేసేస్తారు, టైం సెన్స్ లేదు అసలు ఎవరికి. ఏంటి ఫీలింగ్ సిగ్గెందుకు పడుతున్నావురా? అబ్బా మరి హాయ్ చెప్పు, హాయ్ చెప్పురా, హాయ్ చెప్పు. యూట్యూబ్లో వస్తుందా? హాయ్ చెప్పుదా. సిగ్గుపడుతున్నాడు. ఆ బాబు నేను ఇంకా అంజలే నేను పొద్దున స్వీట్లా. హలో మహానటి పర్ఫార్మెన్స్. బాయ్ బాయ్. యూట్యూబ్లో వస్తే చూసుకో. థ్యాంక్ యూ. వచ్చేయండి. అయిపోయింది కదా, ఇంకేం ఏమంది కూర్చోబెట్టాము కదా, ఇంటికి వెళ్ళి తినచ్చు. ఎప్పుడు వస్తుంది? వస్తావా? అది రేపటికి ఈ రోజుకి ఏంటి నమ్మిసారు మీరు చూడండి, పప్పులు అడిగేసినట్టే. రారు నమ్మద్దు వాళ్ళని నమ్మద్దు. చిన్నప్పుడు నువ్వే చెప్పాలి, అది చెప్తున్నప్పుడు అంటే మధ్యలో గ్యాప్ ఇచ్చారు కదా. బై బై.
కాదు టమాటాలు పెద్ద పని చేస్తాను. ఆయన ఏం చేస్తాడే, బండి కూడా తీయట్లేదే. అవును తీయట్లేదు అసలు, ఆయన ఏమి చేయలేదు. ఇంకొంచెం గట్టిగా అత్త పడట్లేదు, పడుతున్నారు. మా ఫ్రెండ్ ఏదో గొడవ పడుతుంది చూడండి, అలా అన్నయ్య గురించి. అన్నయ్య కదా చెల్లి కాబట్టి సరిపోయింది. అవును కదా. ఓకే బాయ్. బాగున్నారా? హలో హాయ్, బాగున్నా? చెప్పరా కొత్త ఏంటి? పిన్ని ఇవ్వండి. గోలు హలో హాయ్ చెప్ప, అందుకే పలికింది. అది స్మూతీ, అది బుడిది, ఇది గోలు. వీడియో మేము వాటర్ తెచ్చుకున్నాం. బాగున్నారా? డాడీ ఎలా ఉన్నారు? అమ్మ అక్కలు బాగున్నారా? ఎప్పుడు వచ్చారు? డాడీ ఎలా? వాళ్ళు వెళ్ళిపోయారు ఆల్రెడీ ఎప్పుడో. వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోయి మేము అన్ని అది అది ఇంకా ఇంత 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 చల్లగా ఉంటే సరిపోదు, కొంచెం గట్టిగా. వస్తాను లేదా ఎక్కడ వెళ్ళిపోతారేమో. 1824 ఇది కూడా వేడి అరిసెలు. తినండి తినండి, వేడి వేడిగా ఇప్పుడే ఫ్రెష్ గా దిగి దించారు చెట్టు నుంచి. రౌండ్ రావట్లేదు, సింగిల్ వాట్ మిక్స్ రౌండ్ రావట్లేదు. ఫ్రమ్ ఫారెన్ గిఫ్టెడ్. బాగా ఉంది కదా, ఫారెన్ నుంచి గిఫ్ట్ తీసుకొచ్చారు మా బాబాయ్కి. బాయ్ బాయ్. నువ్వే రా, ఓరాక్షన్ చేయకు, నేను కాదు. నేను రావడం కాదు, నువ్వే రావాలి. హాలిడేస్కి ఈసారి రాలేదనుకో చెల్లి, ఇయే కాదు ఆ మూతలా పగిలిపోద్ది. చూస్తా. బాయ్ బాయ్ గైస్. ఇప్పుడైతే మనం మా ఊరు ముందు ఇంకో ఊరు ఉంటుంది, మక్కువ అని. మక్కువ అయితే ఎంటర్ అయిపోయాం. మక్కువ నుంచి ఇప్పుడు మా ఊరు చెముడికి అయితే వెళ్తున్నాం అనమాట. వేలో పొలాలు భలే ఉంది తెలుసా అసలు. నాకు ఈ రూట్ అన్న వే అన్న చాలా ఇష్టం. ఎంత బాగుంటుంది తెలుసా, హిల్స్, కొండలు, రూట్, అటు పొలాలు ఇటు పొలాలు, మధ్యలో రోడ్డు, వేరే లెవెల్ ఉంటుంది తెలుసా అసలు. వచ్చేసాం మా ఊరు దగ్గరికి చెముడు.
మా కోసం వెల్కమ్ చెప్తాం, స్వాగతం చెముడు అన్నమాట. మా ఊరు స్టార్ట్ అయింది. చలో ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి అందరినీ చూపిస్తా ఒక్కరిని. ఆ కవర్లు అందులో పెట్టు, కవర్స్ కూడా పెట్టేసి తీసుకోమల్లి. కవర్స్ అని పెట్టు, అటు నుంచి వెళ్ళి. ఆ స్టాండ్ ఆన్ లో ఉంటది ఇప్పుడు వెళ్ళే వరకు కానీ పెట్టు బాబు. ఇది వీడియో కావాలత్తా చెప్పండి. చీయర్స్ చీయర్స్. అక్క బయటకు వెళ్ళింది. ఇది 360 degrees చుట్టూ కవర్ చేస్తుంది, ఒకవైపు ఉండదు. సరే ఇది పైన పెట్టాల్సిన తీసుకెళ్ళమ్మా, మందిరం తీసుకెళ్ళాలి. అదలుగా పైకి వెళ్తుందండి. ఏం తీసుకెళ్తారా? మందిరం. మేము సమ్మర్లో వచ్చిన తెలుసా, గట్టాలు మొక్కాం, గట్టాలు ఎత్తాం అటు నుంచి అట వచ్చినప్పుడే. ఇప్పుడు ఆ ఊరికే కదా పండగ, కవిరిపింది తోట. శంబర్ వెళ్ళానంటున్నావు కదా.